ఓకే, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఓపెనింగ్ వచ్చేసి మనకి 24,919 దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. ఓకే, నేను ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. 25,100 కాల్ తీసుకున్నా. నేను అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నా, ఎందుకంటే నా క్యాపిటల్ వచ్చేసి 10,000. నాకు 10,000కి ఇంత మనీ రావట్లేదు. ఓకే, నా టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్, 21 పాయింట్స్ నా స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, 1:2 పెట్టుకుందాం మనం. 1:2. ఓకే, 42 పాయింట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నా ఫస్ట్ ట్రేడ్. నాది ఇది ఫస్ట్ ట్రేడ్. మనం ఇక్కడ చూడొచ్చు 2 minutes టైం ఫ్రేమ్లో మంచి బిగ్ బార్ వచ్చింది, గ్రీన్ కలర్ బిగ్ బార్ వచ్చింది. మనకి ఈఎంఐ వచ్చేసి నేను యూజ్ చేసేది 200 EMA, 20 EMA. చూద్దాం నా టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని. మనం ఒకసారి ప్రీమియంలో 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాం ఏమన్నా రెసిస్టెన్స్ ఉందా అని. మనకి ఇక్కడ కూడా 2 EMIలు కిందనే ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది. ఇక్కడ ఒక మనకి రెసిస్టెన్స్ ఉంది. మీకు 1 day టైం ఫ్రేమ్లోకి పోయి చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. 25,064 క్రాస్ అవుతే మనకి 25,116, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ మూవ్ అవుతుంది, మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఓకే, మీకు ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తా. 15 minutesలో అయితే మనకి క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 5 minutes ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే మంచి గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ చాలా రిజెక్షన్ ఉంది. ఓకేనా, ఇక్కడ నుండి సెల్లర్స్ ఉన్నారు. చూద్దాం, మనమైతే స్టాప్ లాస్ పెట్టేసినాము, టార్గెట్ పెట్టేసినాము. ఒకసారి 1 hour చెక్ చేద్దాం. సేమ్ 1 hourలో ఇక్కడ రిజెక్షన్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 500 మైనస్ ఉంది. చూద్దాం, మనమైతే స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ప్రాసెస్ని ఫాలో అవ్వడమే. ఓకే, మన సెటప్ ఎక్కడ వస్తుందో చూసుకోవడం, స్టాప్ లాస్, టార్గెట్ పెట్టుకోవడం. మనకి 25,664 ఇదిగో ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఓకే, మనకి ఇది క్రాస్ అవుతే 25,180, 118, 120 వరకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రిజెక్షన్ ఉంది. మనకి ఇది క్రాస్ అయింది అనుకోండి, ఇది క్రాస్ అయితే ఇంకా 53 పాయింట్స్ మూవ్ ఉంది పైకి, అప్ సైడ్. ఓకే, 25,050 దగ్గర ప్రజెంట్ ఉంది మార్కెట్. మనకి 64 దగ్గర రిజెక్షన్ ఉంది. ఓకే, మనకి 15 minutes క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ప్రజెంట్ 700 ప్రాఫిట్లో ఉంది. 500, ఓకే, 400. మనకి ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 15 పాయింట్స్ వచ్చినాయి. మన టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్. ఓకే, 1:2. నా స్టాప్ లాస్ వచ్చేసి 21, నా టార్గెట్ వచ్చేసి 42 పాయింట్స్. ఇప్పుడే 15 minutes క్యాండిల్ క్లోజ్ అయింది. 15 minutes క్యాండిల్ అయితే మంచి గ్రీన్ క్యాండిల్ ఉంది. మోస్ట్లీ ఇది క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం అవుతుందా లేదా అని. ప్రజెంట్ 800 ప్రాఫిట్లో ఉంది మనది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ రిజెక్షన్ తీసుకునేలాగా ఉంది. నేనైతే నా స్టాప్ లాస్ని ఇక్కడికి ట్రయల్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో ఆ స్వింగ్లోకి అయితే పెట్టినా ప్రజెంట్. చూద్దాం మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుందో చూద్దాం. 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది.
ఓకే, ఇప్పుడే క్రాస్ చేసింది. ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఈ రెసిస్టెన్స్ని ఇప్పుడే క్రాస్ చేసింది. ఇక్కడ సస్టైన్ అవుతుందా లేదా చూద్దాం మనం. ఓకే, 1600 ప్రాఫిట్లో ఉంది, 1700, 1800, ఓకే 2000. ఓకే, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, ఇంతసేపు మార్కెట్ ఇక్కడ వెయిట్ చేసి ఒక గ్రీన్ మంచి ఎలిఫెంట్ బార్తోని క్లోజ్ చేసింది. మనకి 25,064 అనే రెసిస్టెన్స్ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇక్కడ ఓకే, ఇక్కడైతే మార్కెట్ పైకి వెళ్ళేలాగా లేదు. నేను ఇక్కడ నా ట్రేడ్ని క్లోజ్ చేసుకుంటా. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, నేను ఇక్కడ వెంటనే పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా, మీకు చెప్పా కదా నేను. ఇక్కడ ఇది మనకి బిగ్ బార్ క్యాండిల్. ఓకే, ఈ గ్రీన్ బార్ అనేది బిగ్ బార్ క్యాండిల్. ఈ బార్ని ఇక్కడ మనకి బయ్యర్స్ ఉంటారు. ఇక్కడ వీళ్ళ స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోయినాయి. సో అప్పుడు మనకి పుట్ సైడ్ ఈజీగా ప్రీమియం మూవ్ అవుతుంది. ఓకేనా, అందుకని నేను అక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయి అప్పుడు నేను అక్కడ ఉంటే ఇంకా అక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉండేది. ఓకే, ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్. స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగా ఉంది ఇక్కడ. ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్. ఓకే, నేను 25,000 పుట్లో ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 168.45 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ పెట్టుకున్నా. ఓకే, మీరు చూడవచ్చు ఇక్కడ నాది సెకండ్ ట్రేడ్. ఇది ఫస్ట్ ట్రేడ్లో 900 ప్రాఫిట్ ఉంది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 200లో ఉంది ప్రజెంట్. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ నాది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫస్ట్ దాంట్లో 900, సెకండ్ దాంట్లో 800 మైనస్, ఓవరాల్గా 86 ఉంది మన దగ్గర. ఓకే, మళ్ళీ మన సెటప్ వస్తే నేను ట్రేడ్ తీసుకుంటా, అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసిన. ఇక్కడ మళ్ళీ ఈఎంఏ దగ్గర గ్రీన్ బార్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ బార్ వచ్చింది. ఓకే, ఈ పాయింట్లో మళ్ళీ నేను ట్రేడ్ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకేనా, ప్రీవియస్ ఇంతకుముందు తీసుకున్నా కదా నేను పుట్టు 25,000 పుట్టు, అదే ప్రీమియంలో మళ్ళీ తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా అంటే 165.50 దగ్గర తీసుకున్నా. 165.50, 160. ఓకే, ఇది నా లాస్ట్ ట్రేడ్ ఈరోజు. ఓకేనా, ఇది సక్సెస్ అయితే అయింది, లేదంటే నేను ట్రేడ్ క్లోజ్ చేస్తాను ఈరోజుకి. ఎందుకంటే ఆల్రెడీ నాది ఇది థర్డ్ ట్రేడ్. 2 ట్రేడ్స్ అయిపోయినాయి. ఒక ట్రేడ్లో అది రిజెక్షన్ తీసుకుంటుందని అక్కడ క్లోజ్ చేసేసుకున్నా 900 ప్రాఫిట్తోనే. సెకండ్ దాంట్లో నాది 10 పాయింట్స్ టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అక్కడ 800 మైనస్ వచ్చేసింది. ఓకేనా, ప్రజెంట్ అయితే మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకున్నా. దీన్ని టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ పెట్టినా. చూద్దాం, 40 పాయింట్స్ పెడదాం. 40 పాయింట్స్ పెట్టినా. ఫస్ట్ అయితే 30 పెడదాం, తర్వాత చూద్దాం. 1:2 పెడదాం. 30 పాయింట్స్ 1:3 అవుతుంది మనకి. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి 9 పాయింట్స్ అయింది. టార్గెట్ వచ్చేసి 30, 1:3. ఓకే, చూద్దాం ఇక్కడ టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని చూద్దాం. ప్రజెంట్ అయితే మనకు ప్రీవియస్గా ఇదే ప్రీమియంలో 800 మైనస్ ఉండే, ఇప్పుడు అది 300 అయింది. -400, -390,
400 చూద్దాం. మనకి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తా. 2 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది ప్రీవియస్ది, ఇది క్రాస్ అవ్వాలి మనకి. ఓకే, మైనస్ అంతా పోయింది మనకి ఇక్కడ. మైనస్ అంతా పోయి 26 ప్రజెంట్ అయితే 800 మైనస్ ఉండే 130 అట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్. మనకి ఈ పాయింట్లో ఒక రిజెక్షన్ ఉంది. ఓకే, ఈ రిజెక్షన్ క్రాస్ అవుతే ఈజీగా మనకి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఓపెనింగ్ క్యాండిల్ ఉంది కదా, ఓపెనింగ్ క్యాండిల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది రిజెక్షన్ పాయింట్. 5 minutes చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 2 minutes. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా ఉన్న మన మైనస్ అంతా పోయింది. 800 మైనస్ ఉండే మీకు. ఓకే, మన టార్గెట్ పెట్టేసుకుందాం ఫస్ట్. లాంగ్ పొజిషన్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఈ ఈఎంఏ దగ్గర గ్రీన్ బార్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ బార్ వస్తే అప్పుడు తీసుకున్నా. ఓకే, మన ఇండెక్స్లో 15 points స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి ఇక్కడికి. ఓకే, ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇంతకుముందు మనకి ఇందులో 800 మైనస్ ఉండే, 800 మైనస్ పోయి ప్రజెంట్ 380 400 దగ్గర ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మనం దీన్ని 40 pointsకి పెడదాం. ఓకేనా, 40 points పెడితే అప్పుడు 1:4 అవుతుంది. 4.33. ఓకే, 1:4 అవుతుంది అప్పుడు. మన స్టాప్ లాస్ వచ్చేసి 9 points, ఇక్కడ టార్గెట్ వచ్చేసి 40 points. ఓకే, వావ్ సూపర్. ఇక్కడ మనకి ప్రీవియస్గా 800 మైనస్ ఉండే, ఆ మైనస్ పోయింది. సేమ్ టైం 1000 అలా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ మన ప్రాఫిట్ వచ్చేసి 1700 1800లో ఉంది. ఓకే, ఇక్కడ చూడాలి రిజెక్షన్ తీసుకుంటుందా ఏమవుతుందని చూడాలి, ఎందుకంటే ఇది ఒక రిజెక్షన్ లెవెల్ ఉంది. చూద్దాం. మనం ఇంతకుముందు ఫస్ట్ ట్రేడ్లో కూడా 29 points తీసినాం, తర్వాత రిజెక్షన్ తీసుకోవడం వల్ల మళ్ళీ 10-11 pointsకి అట్లా బుక్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనది 800 మైనస్ ఉండే, ఆ మైనస్ అంతా పోయి 300, ఇంతకుముందు 1200 కనిపించింది. ప్రజెంట్ 300 ప్రాఫిట్లో ఉంది. ఓవరాల్గా అయితే ఇక్కడ చూడొచ్చు మీరు కింద 1000 ఉంది ప్రాఫిట్. చూద్దాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి మార్కెట్ పడింది. ఇక్కడ రిజెక్షన్ ఏరియా అని చెప్పిన కదా నేను, ఇదే పాయింట్ నుండి మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది రిజెక్షన్ తీసుకొని. చూద్దాం, ఈ పాయింట్ అయితే ఏదైతే ఉందో రిజెక్షన్ లెవెల్, ఈ లెవెల్ని క్రాస్ అయింది అనుకోండి మనకి ఈజీగా టార్గెట్ ఇస్తుంది. ప్రజెంట్ మనం పెట్టింది 165.65 దగ్గర పెట్టినాం మనము. ప్రజెంట్ 177 ఉంది. అంటే ప్రీవియస్గా మన దగ్గర 800 మైనస్ ఉంది కాబట్టి 800 పోయి మనకి 100 అలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు 1800 1600 ఇదే పాయింట్ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది. మనం ఇక్కడ ఒకటి ఇది పెట్టుకుందాం. ఓకే, ఇది క్రాస్ అయితే ప్రీమియం ఈజీగా మనకి టార్గెట్ ఇచ్చేస్తుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మన ప్రాఫిట్ చూడొచ్చు ఇక్కడ మీరు 2560. ఓకే, మనకి ఇందులో 800 మైనస్ పోయి మళ్ళీ 1800 వచ్చింది. ఓకేనా, మన టార్గెట్ 40 points, 40 points రీచ్ అయింది. మనం ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుందాం. స్టాప్ లాస్ తీసేసుకొని మన ప్రాఫిట్ని బుక్ చేసుకుందాం. ఓకే, నా ప్రాఫిట్ని నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. ఓకేనా, ఓకే గైస్, ఇది సక్సెస్ఫుల్గా మన టార్గెట్. ఓకే,
ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు. ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఇక్కడ 200 ఈఎంఏ ఉంది కదా, ఈఎంఏ వరకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది అచీవ్ అయింది. సెకండ్ టార్గెట్ ఇక్కడి వరకు వస్తుందని చెప్పిన. మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ 200 ఉంది కదా, నేను కొంచెం వెయిట్ చేసి ఉంటే ఇంకా 10 పాయింట్స్ క్యాప్చర్ చేసేదాన్ని. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ రిజెక్షన్ లెవెల్ నుండి మంచి క్రాస్ చేసి మంచి రెడ్ క్యాండిల్తో క్లోజ్ చేసింది. ఓకే, నాకు ప్రీవియస్గా ఆల్రెడీ నేను మళ్ళీ -800 మైనస్ తీసేసి మళ్ళీ 2000లో బుక్ చేసుకున్నాయి. ఇక్కడ మనం అనుకున్నాం కదా 200 ఈఎంఏ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని. 200 ఈఎంఏ వరకు వస్తుంది. 79 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుండే వాళ్ళం మనం. ఒక్క సెకండ్ వెయిట్ చేసి ఉంటే 79 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళం మనం ఇందులో. ఓకేనా, నేను 165.50 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. 200 దగ్గర ట్రేడ్ క్లోజ్ చేసేసుకున్నా. మీరు చూడొచ్చు, మనం చెప్పాం కదా 200 వరకు ఫస్ట్ అయితే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ తర్వాత ఈ ఫస్ట్ ఇది క్రాస్ చేయాలి మనకి. ఇది క్రాస్ చేస్తే ఈజీగా 200 వరకు వెళ్తుంది అని చెప్పాం కదా. చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 66 పాయింట్స్ దాకా పోయింది. ఓకేనా, ఈ 200ని పక్కా టచ్ చేస్తుంది. ఈ 200ని పక్కా టచ్ చేస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్ రిజెక్షన్ ఏరియా ఇదంతా ఖాళీ, ఇక్కడ ఎవ్వరు లేరు. ఓకేనా, అందుకనే ఇంత ఫాస్ట్గా మూమెంట్ వచ్చింది. మనం ఇందులో 36 పాయింట్స్ బుక్ చేసుకున్నాం. ఓకేనా, ఓవరాల్గా మన ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 2700. ఓకే, ఈరోజు నా 3 ట్రేడ్స్ అయిపోయాయి. ఇదిగోండి, ఓవరాల్గా నా ప్రాఫిట్ వచ్చేసి 2700. ఈరోజు నా ట్రేడ్స్ అయిపోయాయి. ఫస్ట్ ట్రేడ్లో 918 పాయింట్స్కి ప్రాఫిట్లో బుక్ చేసుకున్నాను నేను. ఇక్కడ యాక్చువల్గా అప్పుడు నాకు 2000 ప్రాఫిట్ ఉండే, కాకపోతే అక్కడ రిజెక్షన్ తీసుకుంటుందని ఈ పాయింట్లో రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మళ్ళీ ఎందుకు పాయింట్స్ ఎక్కువ ఇవ్వడం అని చెప్పేసి నేను అక్కడ చూడండి, ఇక్కడ మనం 200 ఈఎంఏ అన్నాం కదా, పక్క దీన్ని టచ్ చేస్తుంది. ఇది చూడండి. ఓకే, ఇది సెల్లర్ జోను. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈజీగా మనకి 200 ఈఎంఏని టచ్ చేస్తుంది. ఓకేనా, మనకి ఫస్ట్ ట్రేడ్లో 900 వచ్చింది, సెకండ్ ట్రేడ్లో 1781. ఓవరాల్గా ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 2700. ఓకేనా, మన 3 ట్రేడ్స్ అయిపోయాయి. నేను డైలీ 4 ట్రేడ్స్ అనుకున్నా. 2 ట్రేడ్స్ సక్సెస్ అయినా ఆ డేని క్లోజ్ చేసుకుంటా. 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా నేను ఆ డేని క్లోజ్ చేసుకుంటా. ఓకేనా, ఫస్ట్ ట్రేడ్ మనది సక్సెస్ అయింది. సక్సెస్ అంటే ఎక్కువ పాయింట్స్ రాలే, ఒక 10 పాయింట్స్ అట్లా వచ్చినాయి. సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది, 800 మైనస్ వచ్చేసింది. అదే ప్రీమియం 25,000 పుట్టు ప్రీమియంలో, అదే ప్రీమియంలో సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ప్రజెంట్ మీరు చూడొచ్చు, అది ఇంకా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు ఉండుంటే ఇక్కడ అదే ట్రేడ్లో మళ్ళీ ఇంకా ఉండుంటే 59 పాయింట్స్లో ఉండేవాళ్ళం. మనం ఒక్క సెకండ్ వెయిట్ చేసి ఉంటే ఈజీగా మనం 50 to 60 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళం. ఓకే, ఈరోజు 3 ట్రేడ్స్తో క్లోజ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సో దట్ మీకు స్కాల్పింగ్ గురించి ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకేనా, ఏ పాయింట్లో తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, రిస్క్ రివార్డ్ ఎంత పెట్టాలని ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే, బాయ్ బాయ్.